సర్పేరుతో బీజేపీ ఓట్ల చోరీ రాజకీయానికి తెరలేపిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆక్షేపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఆమె హాజరయ్యారు. సర్లో పార్టీ కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొన్నారని మంత్రి దామోదర కార్యకర్తలకు సూచించారు. దేశంలో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ అప్రజాస్వామిక పనులు చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి తామే వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇలా జరుగుతున్న దురుద్దేశపూర్వకంతో అర్హత కలిగి కూడా మనకు రాదు ఈ ఓటు అనుకున్న వ్యక్తుల్ని తీసేసే ప్రక్రియ బీజేపీ పార్టీ చేస్తాం. ఆనాడు ఓటు జత చేసే ప్రక్రియ, ఇవాళ ఓట్లు తీసేస్తున్న ప్రక్రియ. బీజేపీ పార్టీ కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ తన ఆది తీసుకొచ్చుకుని ఈ దేశంలో అప్రజాస్వామిక కార్యక్రమాలను కూడా చేస్తా ఉంది. ప్రతి గ్రామంలో ఒక టేబుల్, ఒక డెస్క్ రేపటి నుంచి పెట్టుకోవాలి. గ్రామాల్లో ఎవరు బతుకున్నారు, ఎవరు చనిపోయినారు, ఎవరు అర్హత కలిగినారు ఇట్లా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఓటును జత చేసే కార్యక్రమాన్ని చేయాల్సిన మండల కాంగ్రెస్ అధ్యక్షులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకున్న విలువ ఇంకే ఇతర అంశానికి లేదు. ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఈ రాష్ట్రంలో.